Hey guys, welcome back to our channel. I'm back with new video. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం వర్షాకాలంలో పిడుగులు మెరుపులు పడడం చూస్తుంటాం. అయితే ఈ మెరుపులు చాలా ప్రమాదకరం. మీకు తెలుసా, ఈ మెరుపుల వల్ల ప్రపంచంలో చాలామంది చనిపోతున్నారు, మరి కొంతమంది గాయపడుతున్నారు. అసలు పిడుగు ఎంత ప్రమాదకరమైందంటే, సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడి కన్నా పిడుగు పడినప్పుడు 5 రెట్లు వేడి ఎక్కువ ఉంటుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక సెకనుకు 100కు పైగా పిడుగులు పడుతున్నాయంట. కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పిడుగుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మనం అసలు పిడుగులు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవాలి. మేఘాలలో నీరు చిన్న చిన్న ఐస్ పార్టికల్స్లా ఉంటుంది. ఆ మంచు కణాల మధ్య రాపిడి జరిగినప్పుడు వాటి మధ్య ఛార్జ్ ఏర్పడుతుంది. దీనివల్ల పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జ్ ఉన్న కణాలు ఉత్పత్తి అవుతాయి. పాజిటివ్ పార్టికల్స్ తక్కువ వెయిట్ ఉండడం వల్ల మేఘంలో పై భాగంలో ఉంటాయి. అలాగే నెగిటివ్ పార్టికల్స్ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల మేఘంలో కింద భాగంలో ఉంటాయి. ఎప్పుడూ మేఘాలలో పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడన్నా 2 మేఘాలు దగ్గరికి వచ్చినప్పుడు అందులోని పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జ్ కణాలు కలుసుకోవడం వల్ల ఉరుములు పిడుగులు ఏర్పడతాయి. అయితే ఒక్కొక్కసారి మేఘాల అడుగు భాగంలో ఉన్న నెగిటివ్ ఛార్జ్ కణాలు భూమి మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ కణాలను అట్రాక్ట్ చేస్తాయి. దీని కారణంగానే మనం అప్పుడప్పుడు చెట్ల మీద మనుషుల మీద పిడుగులు పడడం చూస్తుంటాము. ఇప్పుడు పిడుగు పడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. పిడుగులు పడుతున్న సమయంలో మనం ల్యాండ్లైన్ ఫోన్లో మాట్లాడకూడదు. ల్యాండ్లైన్ని కాకుండా మనం సెల్ ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు. పిడుగు పడే సమయంలో మనం ఇంట్లో ఉన్న అన్ని ప్లగ్స్ను సాకెట్లోంచి తీసేయాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ మనం పిడుగు పడే సమయంలో బయట ప్రదేశంలో కనుక ఉంటే వెంటనే ఒక షెల్టర్ని వెతుక్కోవాలి. ఆ సమయంలో మనం చెట్ల కింద మాత్రం నుంచోకూడదు. ఒకవేళ పిడుగు పడే సమయానికి మీరు ఒక ఖాళీ ప్లేస్లో ఉన్నట్టయితే కిందకి వంగి కూర్చుని చెవులను గట్టిగా మూసుకోవాలి. ఇలా చెవులను గట్టిగా మూసుకోవడం వల్ల మన ఇయర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ పిడుగు పడే సమయానికి మీరు కారులో కనుక ఉన్నట్టయితే ముందుగా కార్ డోర్స్ మరియు విండోస్ అన్నిటినీ క్లోజ్ చేయాలి. ఆ సమయంలో FM రేడియో లాంటివి వినడం చేయకూడదు. పిడుగులు పడే సమయంలో గొడుగును ఉపయోగించడం మంచిది కాదు. గాయ్స్, ఈ రైనీ సీజన్లో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Don't forget to subscribe our channel.